హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. టెట్ డిఎస్సికి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు మన పాఠ్యపుస్తకాల ఆధారంగా మనం బిట్స్ సేకరించి దాదాపు 200 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని క్లాసెస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ప్రీవియస్ క్లాస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ 40 బిట్స్ కవర్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వారి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లాస్ చూసేయండి. సో ఈరోజు కంటిన్యూషన్లో భాగంగా 41 to 80 వరకు గల ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేద్దాం. ఇందులో చాలా బిట్స్ కంటెంట్కి మీరు చదువుతున్న కంటెంట్, టెక్స్ట్ బుక్స్లో మీరు చదువుతున్న కంటెంట్కి ఎక్స్ట్రా లెవెల్ కూడా ఇందులో అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ లాగా. సో మీకు ఇది ఒకసారి చదవడం వల్ల ఎక్కువగా గుర్తుంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా 5 నుంచి 6 మార్కులు సోషల్ కంటెంట్లో కవర్ అయ్యే క్లాసెస్ ఇవి. సో అలాగే ఇప్పుడు మనం కవర్ చేస్తున్న క్లాసెస్ కనుక పీడిఎఫ్ ఎవరైనా కావాలి అని అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన జాయిన్ అనేది ఒక బటన్ కనిపిస్తుంది. జస్ట్ జాయిన్ అవ్వండి. అందులో 29 రూపీస్ తోటి మీరు జాయిన్ అయిన తర్వాత నాకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది, మీకు ఒక బ్యాడ్జ్ కూడా రావడం జరుగుతుంది. అలా వచ్చిన వారికి నేను వెంటనే వారికి ఒక గూగుల్ డ్రైవ్ ద్వారా లింక్ అనేది పంపడం జరుగుతుంది. దాని ద్వారా లాగిన్ అయ్యి వాళ్ళు పీడిఎఫ్ని ఉచితంగా పొందవచ్చు. జస్ట్ 29 రూపీస్ తోటి 200 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, 200 బిట్సే కానీ అందులో దాదాపు ఎక్స్ట్రా కంటెంట్ తోటి 400 to 500 బిట్స్ వరకు కవర్ అవుతాయి. సో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. డెఫినెట్లీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని క్లాస్ వినడం ప్రారంభించండి. సో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంటే మనకు ఓట్లేసి మనకు రాష్ట్రాలు, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ లాంటివి ఉండడం వల్ల రాజ్యం అనేది అయితే నడుస్తుంది. కానీ పూర్వము రాజ్యాలు ఏ విధంగా ఉండేటి అంటే ఒకసారి చూడండి. 2500 సంవత్సరాల క్రితం ఏర్పడిన మహాజనపదాలు మొత్తం 16. అంటే ఆ కాలంలో రాజ్యాలు మొత్తం మహాజనపదాలుగా విభజించబడి ఉండేవి. అవి మొత్తం 16. సో జనపదాలు, వాటి రాజధానులు ఏ విధంగా ఉండేవో ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా చూడండి. ఫస్ట్ది చూడండి, కాంబోజీ అనేది ఒక జనపదం, పెద్ద రాజ్యం. దానికి రాజధాని వచ్చేసి రాజపురం. ఆ తర్వాత అంగకి చెంప. సో మీరు చూసుకుంటే ఇవి మనకు ఆర్యులు, అంటే దాదాపు మహాభారత కాలం జరిగినటువంటి ఆ సమయంలో ఉన్న వెలసిల్లిన రాజ్యాలు ఇవి. అందుకని మనకు కొన్ని మహాభారతంకి టచ్ ఉన్నాయి కూడా కొన్ని రాజ్యాలు కనిపిస్తాయి. అదే ఒకటి చూడండి, అంగ అంటే మనం కర్ణుడికి సంబంధించిన రాజ్యం అని అనుకుంటాం. దాని యొక్క రాజధాని చెంప. తర్వాత అస్మకకి పోతన్, అదే నేడు బోధన్గా మనం పిలువబడుతుంది. సో అస్మకకి బోధన్. ఆ తర్వాత గాంధారకి తక్షశిల. గాంధారకు సంబంధించి శకుని, అలాగే మనకు ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. సో వీళ్ళు గాంధారకి రావడం జరుగుతుంది. తక్షశిల. కురు అంటే హస్తినాపురం, మనకు తెలుసు. ఇదే యాక్చువల్లీ రాజ్యం. కురు రాజ్యం కోసమే పాండవులు, కౌరవుల మధ్య యుద్ధాలు జరుగుతాయి. హస్తినాపురం రాజధానిగా ఉంటుంది. నెక్స్ట్ సూరసేన అంటే మధుర వచ్చేసి శ్రీకృష్ణుడికి సంబంధించింది. ఆ తర్వాత మత్స్యకి విరాట, మనం చూస్తాం విరాట పర్వం మహాభారతంలో అది. ఆ తర్వాత అవంతి ఉజ్జయిని. పాంచాలకి అహిచిత్రపురం, ద్రుపదుడికి సంబంధించిన రాజ్యం. చేది శుక్తమతి, కాశీ వారణాసి. మగధ రాజగృహం, పాటలీపుత్రం 2 ఉండేవి మగధకి. మగధ అతి బలమైన రాజ్యం మగధ అనేది. నెక్స్ట్ వత్సకి కౌశాంబి, వజ్జి వైశాలి, మలయ కుషి, కోసల శ్రావస్తి. సో ఈ 16 మహాజనపదాలు, వాటి రాజధానులు చాలా ఇంపార్టెంట్. ఒకటే దగ్గర సేకరించి అందించడం జరిగింది. డెఫినెట్గా నోట్ చేసుకోండి. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఇది 41. 42 చూద్దాం. మహాజనపదాల కాలంలో వ్రాయబడిన కొన్ని ప్రధాన గ్రంథాలు ఏమిటంటే ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, బౌద్ధ గ్రంథాలైన దిఘానికాయ, మజ్జిమ నికాయ, అలాగే హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు. అంటే ఈ 16 మహాజనుల పదాల కాలంలో చాలా రాయబడిన మెయిన్ గ్రంథాలు ఏంటంటే ఇవే. సో బౌద్ధ గ్రంథాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, హెరోడోటస్ చరిత్ర గురించి రాశాడు, స్ట్రాబో రచనలు ఉన్నాయి. నెక్స్ట్ 43. సో మనం మగధ రాజ్యం అన్నాం కదా, మగధ రాజ్యాన్ని విస్తరించిన రాజులకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇందులో మగధ రాజ్యాన్ని దాదాపు మొత్తం 3 వంశాలు మెయిన్గా పరిపాలించాయి. అవి ఏంటంటే హర్యాంక వంశం ఒకటి, శిశునాగ వంశం, నందవంశం. మరి హర్యాంక వంశాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే మనం మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది బింబిసారుడు, నాట్ బిందు, ఓన్లీ బింబిసారుడు తర్వాత అజాతశత్రు వస్తాడు. అజాతశత్రు తర్వాత ఉదయనుడు వస్తాడు. సో వీళ్ళ తర్వాత మనకు వచ్చింది నాగదాసుడు. సో నాగదాసుడి తర్వాత హరియాంక వంశం అస్తమిస్తుంది. నాగదాసుడిని శిశునాగుడు ఓడించి శిశునాగ వంశాన్ని ప్రారంభిస్తాడు.
ఆ శిశునాగుడు తర్వాత కాలాశోకుడు వస్తాడు. సో ఇది మనం చూసుకోవచ్చు శిశునాగ వంశం. సో కాలాశోకుడికి ఒక బిరుదు ఉంటుంది, ఒకసారి అదేంటో కామెంట్ చేయండి. అశోకుడితోటి పిలుస్తారు. ఏ అశోక, మరి జైననా బౌద్ధ అశోకని ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ది కాలాశోకుడి తర్వాత నందవంశం వస్తుంది. దీనిని మహాపద్మనందుడు ప్రారంభిస్తాడు. చివరిగా ధననందుడు ఉంటాడు. సో ఇది మగధ రాజ్యానికి సంబంధించిన వంశాలు వారి యొక్క రాజులకు సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇది 43. నెక్స్ట్ 44 చూడండి. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకున్నవే. సో మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, డెఫినెట్గా ఇవి చదువుకోవచ్చు, ఈజీగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో గోండుల గ్రామ పెద్ద వచ్చేసి పట్ల, వెరీ ఇంపార్టెంట్. మగధకు ఉత్తరంగా గల రాజ్యం వజ్జి. సో ఇందులో 44 బిట్టే, కానీ దాదాపు ఇందులో చూడండి 1 2 3 4 5 6 దాదాపు 7 బిట్లు కవర్ చేయడం జరిగింది ఒకటే బిట్ తీసుకొని. నెక్స్ట్ వజ్జిరాజు చేతకుడు. ఈ చేతకుడి యొక్క కుమార్తె చెల్లన. సో ఇక్కడ చూడండి వజ్జి రాజ్యం ఇంకోటి చూసాం మనం మహాజనపదాలలో. ఆ రాజ్యానికి గట్ట రాజు చేతకుడు. ఈ చేతకుడి యొక్క కుమార్తె ఎవరు అంటే చెల్లన. ఈ చెల్లన ఎవరు? బింబిసారుని భార్య. సో ఇక్కడ చూడండి చేతకుని చెల్లె త్రిశాల, వర్ధమాన మహావీరుడి తల్లి. సో ఇక్కడ చూడండి చేతకుడి కూతురునేమో బింబిసారుడికి ఇచ్చాడు. చేతకుడి యొక్క కూతురుని ఎవరికి పెళ్లి చేశాడంటే బింబిసారుడికి పెళ్లి చేశాడు. చేతకుని యొక్క చెల్లె ఎవరు అంటే వర్ధమాన మహావీరుడి తల్లి. సో ఒక చేతకుడే హిస్టరీలో 2 సార్లు ఉన్నాడు. చేతకుని కూతునికి మగధ రాజు అయిన బింబిసారునికి ఇచ్చాడు హర్యాంక వంశం. చేతకుని యొక్క తల్లి ఎవరు, చెల్లెని ఎవరికి ఇచ్చాడు అంటే వర్ధమాన మహావీరుడి తండ్రికి ఇచ్చాడు. సో వర్ధమాన మహావీరుడి తల్లి ఎవరు అంటే త్రిశాల. ఈ త్రిశాల ఎవరు అంటే చేతకుడి యొక్క చెల్లె. సో చూసుకోండి చేతకుడు చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఏ విధంగా కనెక్షన్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకున్న టాపిక్ ఇది. నెక్స్ట్ బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందినవారు. గణ సమావేశంను తెలుపు ఫలకం సాంచి స్తూపంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది గణ సమావేశం తెలిపేది? సాంచి స్తూపంలో ఉంది. మహాజనపద కాలం నాటి భర్తుక అంటే ఎవరిని పిలుస్తారంటే కూలీ పని వాళ్ళని పిలుస్తారు. రైతులు రాజుకు చెల్లించే బాగా అనేది పన్ను. ఇది పంటలో 6వ భాగంగా ఉండేది. సో ఇది 44 బిట్. చూడండి ఇందులో ఎన్ని బిట్స్ కవర్ అయ్యాయి దాదాపు మీరే చూసుకోవచ్చు. అటువంటి ఇంపార్టెంట్ కంటెంట్స్కి మనం రెగ్యులర్గా అందిస్తున్నాం, డెఫినెట్గా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ 45 మౌర్య సామ్రాజ్యం గురించి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించింది మౌర్య సామ్రాజ్యం. మరి మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్తుని మౌర్యుని మంత్రి ఎవరు అంటే కౌటిల్యుడు. ఈయననే అర్థశాస్త్రం రచించాడు. అదే టైంలో ఇండికాని రచించింది మెగస్తనీస్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడి తర్వాత వచ్చిన రాజు బిందుసారుడు. ఈయన తర్వాత వచ్చింది అశోకుడు. సో మీరు మగధ రాజ్యం చూసుకుంటే అందులో బింబిసారుడు ఉంటాడు. సో ఇక్కడ మౌర్య సామ్రాజ్యం తీసుకుంటే ఇందులో బిందుసారుడు ఉండడం జరుగుతుంది. చంద్రగుప్త మౌర్యుడు ప్రారంభిస్తాడు మౌర్య సామ్రాజ్యాన్ని. ఈయన తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత అశోకుడు వస్తాడు. అశోకుని యొక్క శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి, బ్రాహ్మీ లిపిలో ఉండడం జరిగింది. దట్ ఈస్ 45th బిట్. నెక్స్ట్ 46 అశోకుడు కళింగ యుద్ధం చేశాడు. క్రీస్తు పూర్వం 261లో మనకు తెలుసు. కళింగరాజు మహామేఘ వంశానికి చెందినవాడు కళింగరాజు. అతనితో చేస్తాడు. అతని పేరు వచ్చేసి అనంత పద్మనాభుడు. సో ఇక్కడ మన అశోకుడే మహామేఘన వంశానికి చెందిన కళింగరాజు అయిన అనంత పద్మనాభుని, ఆయన యొక్క సామంతుల్ని కళింగ యుద్ధంలో క్రీస్తు పూర్వం 261లో ఓడిస్తాడు. సో చూసుకోవచ్చు. మరి అశోకునికి సంబంధించి కొన్ని శాసనాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. మస్కీ శాసనం ఒకటి కర్ణాటకలో ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా రాయడం జరిగింది, డెఫినెట్గా నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే కర్నూలులో ఎర్రగుడి శాసనం, కోల్కత్తాలో బబ్రు శాసనం, నేపాల్లో రుమింద శాసనం. ఇవి ఎవరి? అశోకుడి. ఎక్కడ ఉన్నాయి? ఆ శాసనాల పేరు ఏమిటి? ఈ విధంగా క్వశ్చన్లు అడగవచ్చు. ఇవి మీరు నోట్ చేసుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే కర్ణాటక కనగనహల్లిలో అశోకుడి ప్రతిరూపం రిప్లికా అనేది ఒకటి దొరికింది. సో నెక్స్ట్ 47 శాతవాహన రాజ్య స్థాపకుడు. నేను రాజ్యాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ప్రతిదీ. రాజ్య స్థాపకుడు వచ్చేసి శ్రీముఖుడు, వెరీ ఇంపార్టెంట్. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. మరి వారి కాలక్రమం కూడా ఒకసారి చూసేద్దాం. మనకు టెక్స్ట్ బుక్లో ఓన్లీ స్థాపకుడే ఉంటుంది, దానికి సంబంధించి మొత్తం కాలక్రమం కూడా ఇక్కడ మీకు అందించడం జరిగింది, ఒకసారి క్లారిటీ ఉంటుంది చూడండి. సో శ్రీముఖుడు తర్వాత కృష్ణుడు తర్వాత మొదటి శాతకర్ణి, ఆ తర్వాత 2వ శాతకర్ణి, తర్వాత వచ్చింది హాలుడు, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి, తర్వాత వశిష్ఠిపుత్ర పులోమావి, తర్వాత శివశ్రీ శాతకర్ణి, ఆ తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మేఘధోని శాసనం ఎవరికి సంబంధించింది అంటే పులోమావి, మొదటి పులోమావికి సంబంధించింది, గుర్తుంచుకోండి.
నెక్స్ట్ శాతవాహనుల తొలి రాజధాని వచ్చేసి కోటిలింగాల, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 48 తెలంగాణలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడిన ప్రదేశాలు వచ్చేసి ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్దబంకూర్, కేసరగుట్ట. ఈ ప్రాంతాల్లో మనకు బౌద్ధకు సంబంధించిన స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడడం జరిగింది. నెక్స్ట్ 49 ఇక్ష్వాకులకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి, ప్రధాన పాలకులు వచ్చేసి శాంతమూలుడు, వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇది మెయిన్, ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. నెక్స్ట్ కుషానులకు సంబంధించి కూడా గొప్పవాడు కనిష్కుడు. శకయుగం, శకాబ్ద అనేది కామన్ ఎరా. సిఈ అంటే గుర్తుంచుకోండి, కామన్ ఎరా. సిఈ మీన్స్ కామన్ ఎరా అనేది గుర్తుంచుకోవాలి. 78లో ప్రారంభమవుతుంది శకయుగం, కుషానులకు సంబంధించి, కనిష్కుడికి సంబంధించి. నెక్స్ట్ 51 గుప్తులకు సంబంధించి రాజ్యం 240 to 550 మధ్య ఉంటుంది. వీరి యొక్క కాలక్రమం కూడా ఒకసారి చూద్దాం మనం. సో ఇది ఎక్స్ట్రా కంటెంట్ టెక్స్ట్ బుక్లో లేకుండా మీకు ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. దీని యొక్క స్థాపకుడు శ్రీగుప్తుడు, తర్వాత మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రామగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, ఆ తర్వాత బుధగుప్తుడు, భానుగుప్తుడు, విష్ణుగుప్తుడు. సో ఇది గుప్తుల యొక్క కాలక్రమం. గుప్తుల కాలానికి చెందిన అందమైన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లోని దియోఘర్, ఉదయగిరిలో, ఉత్తరప్రదేశ్లోని బిటగ్రామ్, ఎరాన్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మెహ్రౌలి ఇనుపస్తంభాన్ని రెండవ చంద్రగుప్తుడు కట్టించడం జరిగింది. ఇండియన్ నెపోలియన్గా సముద్రగుప్తుడిని పిలుస్తాడు. ఇండియన్ ఐన్స్టీన్గా ఆచార్య నాగార్జునుడిని పిలుస్తారు. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 52 హిరణ్యగర్భ అనే సంస్కార విధి నిర్వహించి రాష్ట్రకూట సామ్రాజ్యం ఏర్పాటు చేసింది ఎవరు అంటే దంతిదుర్గుడు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎల్లోరాలోని 15 నంబర్ గుహలో విష్ణువుని నరసింహునిగా చూపుతున్న చిత్రం ఉంది. నెక్స్ట్ 53 కదంబులు కర్ణాటకకు చెందినవారు, గూర్జర ప్రతిహారులు రాజస్థాన్కి చెందినవారు అక్కడ రాజ్యాలని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 54 కనౌజ్ అనే త్రైపాక్షిక పోరాటం రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు, గూర్జర ప్రతిహారుల మధ్య జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ మూడు కూడా ఎవరెవరి మధ్య జరిగింది? రాష్ట్రకూటులు, పాలవంశ రాజులు, గూర్జర ప్రతిహారులు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది 54. నెక్స్ట్ 55 మహమ్మద్ గజనీ మనకు చాలా తెలుసు, భారత్ మీద 17 సార్లు దండయాత్ర చేశాడని. సో మరి ఎక్కడెక్కడ చేశాడు ఒకసారి చూడండి. మీకు టెక్స్ట్ బుక్లో ఇది లేకపోవచ్చు, ఎక్స్ట్రా కంటెంట్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మొట్టమొదటి దండయాత్ర 1000వ సంవత్సరంలో లంగాన్ కోట మీద చేయడం జరిగింది, మొదటిది. సో 16వ చూసుకుంటే 1024-26లో గుజరాత్లోని సోమనాథ దేవాలయం మీద దాడి చేశాడు 16వ దండయాత్రలో. నెక్స్ట్ చివరిగా 17వ దండయాత్ర 1027లో జాట్లని ఓడించడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్, ఇక్కడ సంవత్సరాలు ఎక్కడ చేశాడు దండయాత్ర అనేది ఇవ్వడం జరిగింది, చూసుకోండి. సో ఇక్కడ మహమ్మద్ గజనీ యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే ఆల్బెరూని. ఆయన యొక్క రచన కితాబ్ ఉల్ హింద్. సో ఈయన చోళ రాజేంద్ర 1కి సమకాలీనుడు మహమ్మద్ గజనీ. నెక్స్ట్ 56 మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్కి సంబంధించి ఒకసారి చూద్దాం. మహమ్మద్ గోరి 1173 to 1206 వరకు రాజ్యంలో ఉంటాడు. పృథ్వీరాజ్ 68 to 1192 వరకు ఉంటాడు. సో ఇక్కడ ఇద్దరి మధ్య తరైన యుద్ధాలు జరుగుతాయి, చాలా ఇంపార్టెంట్, మసాలు విని కూడా ఉంటాం. మొదటి తరైన యుద్ధం 1191 పృథ్వీరాజ్ గెలుస్తాడు. రెండవ తరైన యుద్ధం 1192లోనే జరుగుతుంది, మళ్ళీ గోరి విజయిస్తాడు. సో ఇది. నెక్స్ట్ 57 చోళరాజుల యొక్క కాలక్రమం కూడా ఒకసారి చూద్దాం. మీకు ఒక ఐడియా ఉంటుంది, చాలా చోళరాజుల గురించి విని ఉంటాం కానీ ఒక కాలక్రమం తెలుసుంటే క్లారిటీ వస్తుంది. చోళరాజ్య స్థాపకుడు విజయాలయుడు, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆదిత్య చోళుడు, మొదటి పరాంతకుడు, మొదటి రాజరాజుడు, రాజేంద్ర చోళుడు, రాజాదిరాజ, వీరరాజేంద్రుడు, కులోత్తాంగ చోళుడు, రెండవ రాజరాజుడు, మూడవ కులోత్తాంగ చోళుడు, మూడవ రాజేంద్రుడు. సో ఇది చోళరాజుల కాలక్రమం. నెక్స్ట్ 58 తంజావూరుని నిర్మించింది విజయాలయుడు, వెరీ ఇంపార్టెంట్. మదురైగొండ బిరుదును పొందింది మొదటి పరాంతకుడు. బృహదీశ్వరాలయాన్ని నిర్మించింది రాజరాజ చోళుడు, ముమ్ముడి చోళుడు. ఎప్పుడు నిర్మించాడో ఒకసారి కామెంట్ చేయండి. గంగైకొండ, కడారంకొండ, ముడికొండ అనే బిరుదులు పొందింది రాజేంద్ర చోళుడు. సో ఇక్కడ ఒకటే దగ్గర ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇందులో నుంచి 5-6 బిట్లు తీయచ్చు నేను, కానీ ఒకటే దగ్గర ఒకే బిట్ లాగా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎక్స్ట్రా కంటెంట్ చాలా ఉంది ఇందులో పీడిఎఫ్లో, డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది ఉంటుంది, దాని ద్వారా జస్ట్ 29 రూపీస్ తోటి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ 59 చోళ సామ్రాజ్య పరిపాలన ఏ విధంగా జరిగేది. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇది రాజ్యం ఉండేది, తర్వాత మండలాలు, వలనాడులు, నాడులు, ఊరు. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 60 చోళ సామ్రాజ్య భూములు, వాటి యొక్క రకాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ చూడండి, బ్రాహ్మణేతర రైతులకు చెందింది. బ్రాహ్మణేతర అంటే బ్రాహ్మణులకు సంబంధించింది కానిది వెల్లన్ వాగై. బ్రాహ్మణులకు సంబంధించి వ్యవహరించేది బ్రహ్మధేయ. పాఠశాల నిర్వహణ కొరకు శాలభోగ. దేవాలయాలకు దేవదాన తిరున్నామత్తుక్కని, ఇది దేవాలయాలకి. సో పల్లిచందం అనేది జైన సంస్థలకు విరాళంగా ఇవ్వడం జరిగేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, ఖచ్చితంగా అడగచ్చు, ఖచ్చితంగా డెఫినెట్గా యూజ్ చేసుకోండి. నెక్స్ట్, పెరియ పురాణం అనేది 12వ శతాబ్దంలో రాయడం జరిగింది తమిళ భాషలో. నెక్స్ట్ 61, ప్రతాపరుద్ర యశోభూషణం రచించింది విద్యానాథుడు. క్రీడాభిరామం రచించింది వినుకొండ వల్లభరాయుడు. ప్రతాపరుద్ర చరిత్ర రచించింది ఏకామ్రనాథుడు. నెక్స్ట్ 62, కాకతీయుల మూలపురుషుడు వచ్చేసి దుర్జయ. ప్రముఖులు 2వ ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ 63, రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చింది ఎవరు అంటే రుద్రదేవుడు. 1000 స్తంభాల గుడిని ఈయనని కట్టిస్తాడు 1163వ ప్రాంతంలో. నెక్స్ట్, స్వయంభూ దేవాలయాన్ని 2వ ప్రోలరాజు, రామప్ప దేవాలయాన్ని 1213లో రేచర్ల రుద్రుడు కట్టిస్తాడు. మరి కాకతీయులలో అత్యధిక కాలం రాజ్యపాలన చేసింది ఎవరు అంటే గణపతి దేవుడు, 63 సంవత్సరాలు పాలిస్తాడు. నాయంకర విధానం తీసుకొచ్చింది రుద్రమదేవి. అలాగే మనకి ఇంకో బిట్, చందుపట్ల శాసనం ప్రకారం మనకు రుద్రమదేవి మరణాన్ని తెలియజేస్తుంది. చందుపట్ల శాసనం 1289లో ఇది శాసనం వేయడం జరిగింది అన్నట్టు మనకు తెలుస్తుంది. ముమ్మిడికి సంబంధించి శాసనం ఎవరో వేయించడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు తెలిసి ఉంటే ఎవరు వేయిస్తారో కామెంట్ చేయండి, ఆ తర్వాత నేను రెస్పాన్స్ ఇస్తాను దానికి సంబంధించి. సో ఇది 63. నెక్స్ట్ 64, మోటుపల్లి రేవును గణపతి దేవుని కాలంలో సందర్శించిన యాత్రికుడు ఎవరు అంటే మార్కో పోలో. వెరీ ఇంపార్టెంట్. సో శ్రీహరిత గజకేసరి కాకతీయులకు సంబంధించి బంగారు నాణం. 2వ ప్రతాపరుద్రుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోతాడు. కాకతీయ వంశపాలన అంతమిస్తుంది 1123లో. నెక్స్ట్ 65 చూసుకుంటే, కర్ణాటక తుంగభద్ర నది ఒడ్డున 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించిన రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ప్రారంభించడం జరిగింది ఏది విజయనగర సామ్రాజ్యాన్ని ఆఫ్టర్ కాకతీయులకు వంశం అంతమైన తర్వాత. సో మరి విజయనగర సామ్రాజ్యం వాళ్ళ యొక్క వంశం ఏ విధంగా ఉండేది అంటే వెరీ ఇంపార్టెంట్ ఇది, సంగమ, సాలువ, తులువ, అరవీటి. గుర్తుంచుకోండి, ఇది వంశ యొక్క క్రమం. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశాన్ని కిందికి వస్తాడు. సో మరి ఏ వంశానికి సంబంధించి ఏ రాజులు ఉంటారో అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. 65 వరకు అయితే ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఏంది ఇది, సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు మనకు విజయనగర సామ్రాజ్యంలో ఉంటాయి. సో ఇప్పుడు మనం క్లాస్ 2లో భాగంగా 41 to 65 వరకు ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరిగింది. సో క్లాస్ ఎక్కువ ల్యాగ్ లేకుండా జస్ట్ 65 ఒక 15 బిట్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో దీన్ని వెంటనే కంటిన్యూషన్లో మనకు 66 నుంచి 80 వరకు క్లాసెస్ ఉంటుంది. క్లాస్ 3లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. డెఫినెట్గా ఇంతకంటే ఇంపార్టెంట్ బిట్స్ రాను క్లాస్లో ఉన్నాయి. మనకు ఇండియన్ హిస్టరీ, భారతదేశ స్వతంత్రోద్యమం వరకు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. డెఫినెట్గా యూజ్ చేసుకోండి. సో ఇది ఇంకోసారి రిమైండర్ ఏంటంటే కంపల్సరీ ఈ పీడిఎఫ్ మిక్స్డ్ కంటెంట్ ఉంది, కావాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా జాయిన్ పక్కన సబ్స్క్రైబ్ పక్కన ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈజీగా పీడిఎఫ్ పొందవచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. దీని మీద రెగ్యులర్గా క్విజెస్, కరెంట్ అఫైర్స్ మీద క్విజులు, అలాగే ఉచితంగా పీడిఎఫ్ అందిస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. సో ఇది ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసింది. డెఫినెట్గా మీకు ఉపయోగపడింది అని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో నేను మీ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.